నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాకు అద్భుత ప్రదేశమని వెల్లడి. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందన్న వైసీపీ నేత రవిచంద్ర. ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రధాని మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం. ఇరు దేశాల మైత్రికి ఈ పురస్కారం అంకితమని వ్యాఖ్య. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఉన్న సువిశాల తీర ప్రాంతం అత్యంత అనువైందని, దేశంలో మరెక్కడా ఇటువంటి ప్రదేశం లేదని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖకు విచ్చేసిన ఆయన ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సమీపంలోని గీతం విశ్వవిద్యాలయం వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను కూడా తనిఖీ చేశారు. ఈ పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం. ఈ నగరంలో ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక మంచికి సహకరించే మనస్తత్వం, ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం. అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలు అయింది, యోగా డే జరుపుకుంటున్నాం. విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికీ కూడా ఒక అదృష్టం. భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఈరోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం. టెక్నాలజీ ఏజ్లో బిజీ అయిపోయాం. ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా టెన్షన్స్. అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్కి యోగా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక 40 రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం. 1 మంత్ ఒక ప్రోగ్రాం ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్ 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది.
విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ కానీ, గ్రామాలు కానీ, టౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే 2,17,00,000 మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. 3 రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. అవి కూడా దగ్గర 25 లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఈ సమయంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని ప్రొఫెషన్స్, మీరు మీడియా కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, నరేగా కూలీలు కావచ్చు, డాక్రా సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. మేల్ ఫిమేల్ అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా భాగస్వాములు కావాలి. 9వ తరగతి పైన చదివే ప్రతి ఒక్కరు కూడా యోగా ప్రాక్టీస్ చేసే అలవాటు నేర్చుకోవాలి. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే ఆల్ ఏజెస్, ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజియన్స్, అన్ని రిలీజియన్స్ కూడా హెల్త్కు సంబంధించిన విషయం. దీంట్లో అందరు కూడా అపీల్ చేస్తున్నా, ఇది మనందరి వే ఆఫ్ లైఫ్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి ఈ ఏడాది కూడా అరకొర నిధులు ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా వారి జీవితాలతో ఆడుకుంటుందని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆక్షేపించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేయలేదని ధ్వజమెత్తారు. ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈరోజు కాలేజీ ఖాతాల్లోకి ఫీజులు రాలేదు. కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి? మేము కాలేజీ నిర్వహణ చాలా అత్యంత భారంగా తయారైంది మాకు, మీరు ఫీజులు ప్రభుత్వం ఇవ్వడం లేదు, ముందు మీరు ఫీజులు చెల్లించండి, ప్రభుత్వం ఫీజు చెల్లించాక మీ ఖాతాలో మేము తిరిగి విడుదల చేస్తాము, మీకు ఇచ్చేస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు ఒత్తిడి చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా హాల్ టికెట్లు ఇచ్చే విషయంలో, ఆ తర్వాత కాలేజీ పరీక్షలకు హాజరు చేయించే విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు ఒత్తిడి చేస్తున్నాయి. తల్లిదండ్రులు పిలిపించుకొని అంగీకార పత్రాలు, అండర్టేక్ లెటర్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పలానా సమయంలో మీ ఫీజు ఖచ్చితంగా చెల్లిస్తామని ఒక అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పరీక్షలకు హాజరు చేయిస్తున్నాయి. అది కూడా ఇప్పుడు పరీక్ష 9 గంటలకు ప్రారంభమైతే 9:30కి 9:10 గంటలకి కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి యాజమాన్యాలు విద్యార్థుల్ని పంపిస్తున్నారు. పిల్లలు చాలా మానసిక ఆందోళనతో ఈరోజు పరీక్షలకి ప్రిపేర్ కాలేక ఎగ్జామ్ సరిగా రాయలేని పిల్లలు ఈ రాష్ట్రంలో లక్షల మంది పిల్లలు ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి, విద్యారంగం మీద ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టిందో, ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది. మీరు ఫీజు బకాయిలు గతంలో చాలా క్లియర్గా గత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన డేటా ప్రకారం ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు చెల్లించామో చాలా క్లియర్గా వివరాలతో సహా పత్రికల్లో ప్రకటించాం. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు ఎంత ఫీజు మీరు చెప్పారు, మేము 2 క్వార్టర్ల ఫీజులు ఇచ్చామని చెప్పారు. మీరు 2 క్వార్టర్ల ఫీజులో కూడా 1 క్వార్టర్ పూర్తిగా ఇచ్చి 1 క్వార్టర్ సగం మాత్రమే ఇచ్చి మిగతా 300 కోట్ల రూపాయలు ఏం చేశారు? పిల్లల కాలేజీ యాజమాన్యాల ఖాతాలో ఎందుకు రాలేదు 300 కోట్లు? అంటే మీరు సంవత్సర కాలంలో ఇచ్చింది ఎంత అంటే 1.5 క్వార్టర్ ఫీజు మాత్రమే. అంటే మిగతా ఫీజు 6,400 కోట్ల రూపాయలు
మీరు ఎందుకు విడుదల చేయడం లేదు? ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన వసతి దీవెన పథకాలను అమలు చేసి బ్రహ్మాండంగా సంస్కరణలు చేసి తల్లుల ఖాతాలోకి పంపించి ఫీజులను కూడా ఎప్పుడు ఖాతాలో వేసే విషయాన్ని మొత్తం డేటాతో సహా పత్రికల్లో టీవీల్లో ప్రకటనలు ఇచ్చి తల్లుల ఖాతాలో జమ చేస్తే మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఇప్పటి వరకు 4 దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని 2-3 దఫాలుగా నారా లోకేష్ గారిని కలిసి, అయ్యా నారా లోకేష్ గారు, మా కాలేజీల నిర్వహణ చాలా భారంగా తయారైంది, కష్టసాధ్యం అవుతుంది, మాకు ఇబ్బందిగా ఉంది, మీరు ఫీజులు ఇవ్వండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యాశాఖ మంత్రిని కలిశారు. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యాశాఖ మంత్రిని ఏ కాలేజీ యాజమాన్యాలైనా మాకు ఫీజులు రాలేదు, మీ ప్రభుత్వం ఫీజులు ఇవ్వలేదు అని ఏ కాలేజీ యాజమాన్యాలైనా విద్యాశాఖ మంత్రి గారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలిశారా? జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకున్నారా? లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే కాలేజీ యాజమాన్యాలు అడగకముందే ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో తెలియజేస్తూ తల్లుల ఖాతాలో జమ చేశారు. మీ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన తర్వాత కూడా మీరు ఫీజుల్ని తల్లుల ఖాతాలో కాదు కాలేజీ యాజమాన్యాల ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేకపోతున్నారు అంటే విద్యార్థుల మీద మీకు ఎటువంటి ప్రేమ లేదు, వారి ఉన్నత చదువుల మీద మీకు ఏమాత్రం అభిమానం లేదు, ప్రేమ లేదు, పిల్లలు చదువుకోవాలనే ఒక సంకల్పం ఈ ప్రభుత్వానికి లేదు. పేదింటి బిడ్డల్ని ఉన్నత ఉద్యోగులుగా ఉన్నత విద్యా సంస్థల్లో బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తులుగా తయారు చేసేందుకు గత జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని తల్లుల ఖాతాల్లో క్వార్టర్ ఫీజులో జమ చేస్తే మీరు ఆ క్వార్టర్ విధానాన్ని రద్దు చేసి 6 నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఈరోజు అది కూడా 6 నెలలకు ఒకసారి ఒక్కసారి కూడా ఫీజులు ఇవ్వకుండా విద్యార్థుల్ని మరింత అధాపాతాలానికి దిగజార్చే విధంగా మీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం, మంగళవారం స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम जक्त वैकुंठनाथाय नमः। ओम गिरिकुंज विहारिणे नमः। ओम हरिचंद्र गोत्रेंद्र स्वामिने नमः। ओम शंकराचार्य प्राज्ञविषयाय नमः। ओम वसु परिचरत्रात्रे नमः। ओम कृष्णाय नमः। ओम अब्धिकन्यावृषक्षसे नमः। ओम वेंकटाय नमः। ओम सरकार महायोगदोषाय नमः। ओम देवजुप्रमुखानंद दैत्यसंगप्रणासे नमः। ओम श्वेतदेव वसुमुक्त गोविंदाग्रगाय नमः। ओम शेषपरमत्रोपत्र प्रकाशनमनाय नमः। ओम सारस्तावताक्षाय नमः। ओम दाक्षायविंटू स्वामी యొక్క అర్చన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేయండి. అందరూ కూడా కొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షగా గోవింద. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, ధర్మోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అద్భుతాయ నమః, పురుషోత్తమాయ నమః, లోక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.